ఇక్కడ కదా దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ మరి యేసయ్య ఆయన ఆరోహణం కాకమునకు యేసయ్య చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు, వాటిలో ఒక మాట నేను చెప్పాను కదా, మత్తయి సువార్త 2 ముక్కలు. ఒక మొక్క ఏమో చెప్పండి, ఇది ఒక మొక్క రండి పొండి. ఈ రెండింటికి మనం లోపట్ల రండి అంటే అర్థం ఏంటి? ప్రభు యొద్దకు రమ్మంటున్నాడు, దేవుని యొద్దకు రమ్మంటున్నాడు. పొండి అంటే అర్థం ఏంటంటే నశించిన లోకంలోనికి సువార్తతో మీరు వెళ్ళండి అని యేసయ్య చెప్తున్నాడు. ఈయన ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే మీరు వెల్లుడి అని చెప్పాడు. వెల్లుడి అని చెప్పినప్పుడు కొన్నిసార్లు మనం వెళ్ళమంటాం, కొంతమందిని వెళ్ళమన్నప్పుడు ఏమవుతుందంటే వెళ్ళమన్న తర్వాత వాళ్ళని నువ్వు వెళ్ళు నేను చూసుకుంటామని చెప్తారు కొంతమంది, కానీ ఏం పట్టించుకోరు కదా. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటానంటారు, ఏమీ పట్టించుకోరు. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. గత వారం చెప్పాను, వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చెప్పాను. అయితే జాగ్రత్త గమనించండి, ఎవరైతే యేసయ్య మాట పట్టుకుని లోకములోకి అంటే నశించిన వారి యొద్దకు, యేసుక్రీస్తు దేవుడిని ఎరగని వారి యొద్దకు ఎవరైతే సత్య సువార్తతో వెళతారో వారికి యేసయ్య ఇచ్చిన కొన్ని వాగ్దానాలు, ఈ దినమున 2 వాగ్దానాలు ఈ దినమున మనం చూస్తున్నాం కదా. గత వారం చూస్తాం కదా, ఎవరెవరు వెళ్ళారు? గత వారం ఎవరు వెళ్ళారు? వెళ్ళమని ఎవరు చెప్పాడు? యేసయ్య వెళ్ళమని దేవుడు ఫిలిప్పుకు చెప్పాడు, ఫిలిప్పు వెళ్ళాడు. హల్లెలూయా. తర్వాత అననీయాకు చెప్పాడు దేవుడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు? అననీయాని పౌలు దగ్గరికి వెళ్ళమన్నాడు. పౌలు ఎవరు చెప్పండి? అప్పుడు పౌలు ఎవరంటే యూదా మతోన్మాది. మరి ఈ యొక్క అననీయ భయపడుతున్నాడు, ఇదేంటి సంఘాన్ని హింసిస్తున్నటువంటి ఈ వ్యక్తి యొద్దకు వెళ్ళమంటున్నాడేంటి అని. మరి ఈ వాస్తవంగా అననీయ సందేహించాడు, వెనకాడాడు, తడబడించాడు. అయినప్పటికీ కూడా యేసయ్య మాట ఆయన తీసుకొని, దేవుని యొక్క మాట తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది తెలుసా? వెళ్ళి ఎప్పుడైతే పౌలు మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడో అతని నుంచి ఆ యొక్క పొరలు రాలిపోయినాయి, ఆ యొక్క కన్నులో పొరలు రాలిపోయి ఆయన చక్కగా చూడగలగటమే కాకుండా దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటించాడు. ఆయన వెళ్ళాడు, 2 ఖండాలకు సువార్త ప్రకటించాడు, అనేక సంఘాలను స్థాపించాడు. దేవుని బిడ్డలారా, మనందరి పని ఏంటంటే ప్రభు యొద్దకు రావటము, లోకములకు రావటం కదా. మీరు అనొచ్చు, భాష గారికి మీ పని కదా, మాకు చెప్తాను పని మీరు అనొచ్చు. రైట్, ఇది నా పని, మీ పని, అందరి పని, అందరూ చేయాలి. మీ చుట్టుప్రక్కల ఎవరు కూడా నశించిన వారు లేరా? మీ చుట్టుప్రక్కల ఎవరు కూడా యేసుని అంగీకరించిన వారు లేరా? మీరేదో లోకంలోకి దూరం వెళ్లాల్సిన పని లేదు. మీ పొరుగున్నటువంటి వారికి సువార్త ప్రకటించాలి, దేవుని యొక్క యేసుక్రీస్తుని గురించి చెప్పాలి. మరి చూడండి, మరి మూడవదిగా ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి, పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళమని చెప్పినప్పుడు ఎవరు అంత ఉదయవాడు? అక్కడేమో ఎవరు? అననీయ వెనకాడాడు, ఇక్కడ పేతురు కూడా వెనకాడుతున్నాడు. పేతురుని ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? అన్యుడి దగ్గరికి వెళుతున్నాడు. కొన్నేలి దైవభక్తి కలిగిన వాడు, అన్యుడైనప్పటికి కూడా దైవభక్తి కలిగిన వాడు. కొన్నేలి అన్యుడైనప్పటికి కూడా నీతిమంతుడు. మీరు గమనించండి, లోకములో నశించిన వారు ఉన్నప్పటికి కూడా అందరూ చెడ్డవారు కాదు, అందరూ దుష్టులు కాదు, అందరూ దుర్మార్గులు కాదు, నీతి కలిగి బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. రైట్, మరి క్రైస్తవులే కాకపోవచ్చు, వారు క్రైస్తవేతరులు అయినప్పటికీ కూడా కొంతమంది నీతిగా బ్రతికేవారు ఉంటారు, మంచికి కట్టుబడి బ్రతికేవారు ఉంటారు. అలాంటి వాడు కొన్నేలి. మరి ఈ కొన్నేలి అంటే అర్థం ఏంటంటే సూర్యకిరణం అని అర్థం. మరి ఎందుకు ఆ పేరు వచ్చిందో నాకు తెలియదు. ఈయన పెద్ద అధిపతి, శతాధిపతి, 100 మంది పోయినటువంటి అధికారి. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భక్తి పరుడంట, నీతిమంతుడంట. ఇంకేం చేస్తే చెప్పండి, ఆయన ధర్మ కార్యములు చేయవాడంట. కుటుంబమంతుడితో కలిసి ఆయన ప్రార్థన చేస్తాడు, ధర్మ కార్యములు చేస్తాడు. మరి ఇలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి కూడా ఎవరంటే పేతురు సందేహిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? పేతురు చూడండి, ఈ లోకంలో దేవుని కలిగి ఉన్నప్పటికి కూడా, దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నప్పటికి కూడా చాలా మంది పూర్తిగా వారు దేవుణ్ణి ఎరగరు. పేతురికి అప్పటికే ఏమని చెప్పండి, పరిశుద్ధాత్మను ఆయన పొందుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు.
3000 మంది రక్షించబడ్డ తర్వాత అయ్యా కొన్నేళ్ళ దగ్గరికి వెళ్ళంటే ఈయన ఏమనుకుంటాడు తెలుసా, మనం వెళ్ళం కొన్నిసార్లు ఈయన ఏమన్నా తెలుసా, ప్రభువా రక్షణ యూదుల్లో నుంచి వస్తుంది, కేవలం యూదుల కొరకు మాత్రమే కాదు ప్రభువా, నీ కుమారుని యేసయ్య వచ్చింది యూదుల కొరకు మరణించడానికి వచ్చింది, మరి నన్ను అన్యుల దగ్గరికి వెళ్ళమంటావేంటి అని అన్నప్పుడు దేవుడు ఒక దర్శనం చూపెడతాడు. ఆ దర్శనంలో ఏముంటది, 4 చెంగులు కలిగినటువంటి దుప్పటి. 4 చెంగులు అంటే ప్రపంచము నలుదిక్కులకు సువార్త వెళ్ళాలి, కేవలము ఇశ్రాయేలు దేశానికి మాత్రమే కాదు. దాంట్లో ఏమని చెప్పండి, దాంట్లో ఏముందంటే ఈ యొక్క పురుగులు ఉన్నవి, ప్రాకడి పురుగులు ఏమున్నాయి, చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళు కలిగినటువంటి జంతువులు, అన్ని రకాల జంతువులు ఉన్నాయి. వాటిని తినమంటే అంటాడు ఏమన్నా తెలుసా, ప్రభా నువ్వేమనుకుంటున్నా నేను ఎవరు తెలుసా, నేను యూదుడిని, రైట్, నిషిద్ధమైన వాటి తినమంటావు ఏంటయ్యా, అవన్నీ నాకు నిషిద్ధము, అవి నేను ముట్టను అంటే దేవుడు ఏమని చెప్తున్నా అంటే దేవుడు ఒక వర్తమానం ఏంటి తెలుసా, ఇదిగో ఎవరినైతే నిషిద్ధమైన వారిగా, ఎవరినైతే అపవిత్రులుగా, ఎవరినైతే అన్యులుగా, ఎవరినైతే అస్పృశ్యులుగా, ఎవరినైతే అంటరాని వారిగా నువ్వు చూస్తున్నావో అట్టి వారికి కూడా స్వార్థ అవసరము, స్వార్థ అందరికీ అవసరము, వారి దగ్గరికి వెళ్ళమంటే నేను వెళ్ళను ప్రభు అంటాడు. కానీ దేవుడు ఒకసారి కాదు 4 సార్లు వచ్చింది దర్శనం. ఆ 4 సార్లు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు చెప్పిండు వెళ్ళంటాడు. వెళ్ళమంటే వెళ్ళమని చెప్పిన తర్వాత కొన్నిసార్లు మనం వెంటనే ఏం చేయం చెప్పండి, మనం అడిగేయం. మరి కొన్నేలి ఏం చేస్తుంటే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అంటే కొన్నేలి అప్పటికి రక్షణ పొందల కదా, భక్తి కలిగిన వాడు. మరి ఈ లోకంలో మీరు గమనించండి, చాలా మంది అన్యులు రహస్య క్రైస్తవులుగా ఉంటున్నారు. దేవునికి ప్రార్థన చేసేవారు, నిజ దేవునికి ప్రార్థన చేసేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. సమాజానికి, కుటుంబానికి, బంధువులకి భయపడి మరి చాలా మంది రహస్య క్రైస్తవులు, ఒక మాటలో చెప్పాలంటే రహస్య క్రైస్తవులు. మరి ఈయన 3 గంటల సమయంలో ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇగో నీ దగ్గర ఉన్న 10 మనుషులు పంపించు. ఎక్కడున్నాడు పేతురు, యొప్పే అనేటువంటి ఆ యొక్క చర్మకాడైనటువంటి సీమోని ఇంట్లో ఉన్నాడు, నువ్వు పంపించని చెప్తే పేతురు గారు కూడా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. పాపం ఈ ఉపవాసం ప్రార్థన చేసుకుంటే ఈయనకు వచ్చిన దర్శనం ఏంటంటే ఉపవాసం ఉంటే ఈ చతుష్పాద జంతువులు చంపుకోమని చెప్తున్నాడు దేవుడు. అనుకుంటున్నాడు ఇదేంటి, నేనే ఉపవాసం ఉంటున్నాను, ఏది తినకూడదు అనుకుంటున్నాను, ఏది తినకూడదు అనుకుంటే ఈయనేంటి నిషిద్ధమైన వాటిని తినమంటాడని ఆయనకి అర్థం కాదా. అంటే అర్థమే తెలుస్తా, ఇదిగో నేను అన్యులకు కూడా ద్వారము తెరవబోతున్నాను. ఎప్పటి వరకు యూదులు మాత్రమే సంఘములోకి వచ్చారు, ఎప్పటి వరకు యూదులు మాత్రమే నన్ను ఆరాధిస్తున్నారు. అయితే ఇక్కడ నుండి అన్యులు అంటే యూదులు కాని వారందరూ అన్యులే కదా, ఇశ్రాయేలు కాని వారందరూ అన్యులే. అతి వారికి కూడా స్వార్థ వెళ్ళాలి. నువ్వు వెళ్ళినాయనా, నువ్వు ముందు వెళ్ళి తాళపు చెవి తీయి, తర్వాత చాలా మంది వెళతారు, తర్వాత పౌరుని పంపుతాను వెళ్ళమన్నప్పుడు అప్పుడు వెళతాడు. ప్రియజనులారా, మరి ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ మనం వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళాలి కదా. యేసయ్య చెప్పాడు కదా, వెళ్ళు అని చెప్పినప్పుడు నీ పొరుగు వారి ఎదురుకు వెళ్ళి అమ్మా నేను యేసయ్యని నమ్ముకున్నాను, నీవు కూడా నమ్ముకో, ఆయన నిజమైన దేవుడు, చాలు. నేను ఎక్కువేం చెప్పక్కర్లా. మీరేదో మరి ఈ చిన్న మాటలు చెప్పడానికి నాకులాగా మీరు పాస్టర్లు కావాల్సిన పని లేదు, నాకులాగా మీరు పెద్ద చదువు చదవాలి, బైబిల్ విద్య చదవాల్సిన పని లేదు. నేను యేసయ్యని నమ్ముకున్నాను, మీరు కూడా నమ్ముకోండి, ఆయన నిజ దేవుడు అని మనము చెప్పినట్లయితే అనేక మంది ప్రభు ఎదురుకు వస్తారు. అయితే మనం వెళ్ళేటప్పుడు మీరు గమనించండి, 2 విషయాలు ఇదన్నా చెప్పాను. మనం వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళటం లేదు, ఖాళీ చేతులతో వెళ్ళటం లేదు. రెండవది మనం వెళ్ళేటప్పుడు ఒంటరి వారము కాదు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. అక్కడ చూడండి ఏమంటున్నాడు, వెళ్ళమని చెప్పడానికి ముందు యేసయ్య తన యొక్క శిష్యుల యొద్దకు వచ్చేమనంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇదిగో యేసయ్యకి భూలోకంలో ఉంది అధికారము, పరలోకంలో ఉంది. అయితే యేసయ్య పంపేటప్పుడు, తన శిష్యులను పంపేటప్పుడు మత్తయి సువార్త చదువుతుంటారుగా 10వ అధ్యాయము 1 వచ్చినది. మత్తయి సువార్త ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును
హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి అధికారం వద్దనుకున్నాడు. యేసే ఇచ్చే అధికారం ఎవరికి, మాకు ఎందుకులే భాస్కర్ మీరు చెప్పండి అన్నట్టుంది. అక్కడ ఏమనుంది, శిష్యులను పంపించేటప్పుడు యేసే ఏం చేశాడు, అధికారం ఇచ్చాడు. ఎలాంటి అధికారం తెలుసా? ఏ అధికారం చెప్పండి? రోగుల మీద చేతిని వేసినప్పుడంట వాళ్ళు బాగుపడతారు. తర్వాత మీరు జాగ్రత్తగా గమనించండి, అదేవిధంగా ఎవరైనా కానీ దయ్యం పట్టిన వారిని చేయి వేస్తే ఏం చేస్తాయి చెప్పండి, ఆ దయ్యాలు వెళ్ళిపోతాయి కదా. అనుమానంగా చెప్తాను, మీకు అనుమానం, అందుకే మీరు అట్లా మీకు అనుమానం. మీకు ఎందుకు అనుమానం తెలుసా? ఎవరన్నా దయ్యం పట్టిన వాళ్ళని చేస్తే ఆ దేవుడు నా మీద కాల్చిందని మీరు భయపడుతున్నారు. అదే కాదు, దేవుని యొక్క అధికారం మీలో ఉంది కాబట్టి మీరు చేయి వేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఆ యొక్క ఏమిటి దేవుని యొక్క అధికారం మీలోకి వస్తుంది, దేవుని యొక్క శక్తి మీలోకి వస్తుంది. కాబట్టి ఆ దయ్యం ఏమవుతుంది తెలుసా, పారిపోతుంది. ఇక్కడ యేసే అంటున్నాడు మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. మరి సేవకులుగా కాదు, ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి ఒకటి ఉంది. ఏం తెలుసా, ఈ లోకంలోకి వెళ్ళేటప్పుడు మీరు అధికారముతో వెళ్ళమని చెప్తున్నారు. అధికారంతో మీరు గమనించండి, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. అయితే ఇది కూడా అనుమానంగా చూస్తున్నాం. అంతే అమ్మా, అమ్మా పేరు వెళ్ళవు. ఎందుకంటే వాళ్ళకి లోక సంబంధమైన అధికారం ఉంది, కానీ ఏ అధికారం లేదు, ఆత్మీయ అధికారం లేదు, దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి శక్తి లేదు, దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి అభిషేకం లేదు. కాబట్టి వాళ్ళు చేతులు పెట్టినా కానీ, అంతకుముందు బైబిల్లో మీరు అపోస్తల కార్యంలోకి వెళ్తే పౌలు అద్భుతాలు చేస్తుంటే కొంతమంది స్కవయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కొడుకులు వచ్చి పౌలు గారు చేస్తున్నారు కదా, చేయబడదాం మనం కూడా చేయబెట్టినని ఏం చేశాడు, దయ్యాన్ని చేయబెడితే ఆ దేవుని యేసే ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, మీ ఎవరో. ఎందుకు? ఈయనకి యేసే గురించి తెలియదు. ఇంకోటి, యేసు ఇచ్చిన అధికారం ఆయనకి లేదు. యేసు అయ్యో శిష్యులు పంపుతూ నాకు అధికారం ఇవ్వబడదని చెప్పినటువంటి అధికారం వారికి లేదు. కొంతమంది అనుకరిస్తూ ఉంటారు, పాస్టర్ గారు చేయబడుతున్నారు కదా, నేను చేయబెట్టి ప్రార్థన చేస్తానంటే నీకు అధికారం లేకపోతే దయ్యాలు వెళ్ళం అవుతాయా, వెళ్ళు. రోగాలు పోతాయా, బాబు. గమనించండి, అది మనం వెళ్ళేటప్పుడు. అందుకనే మీరు వెళ్ళి ఒకవేళ మీరు ప్రార్థన చేస్తున్న ఆఫీసులో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఎవరన్నా నాకు బాగాలేదని చెప్తే అమ్మ నేను చిన్న ప్రార్థన చేస్తానని ప్రార్థించండి. దేవుడు ఇచ్చిన అధికారం, ప్రార్థన చేయండి, కార్యం చేస్తాడు, విశ్వాసంతో చేయండి ప్రార్థన. అంతేగాని నేను చేస్తే పోతాయో లేవో, నీకు అధికారం ఇచ్చాడు దేవుడు, ఆయన బిడ్డవి, నీకు అధికారం ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చేయండి, విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఏమో తెలుసా, ఖచ్చితంగా ఆ యొక్క అనారోగ్యం పోతుంది, లేకపోతే ఆ దయ్యం అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమని వాక్యం సెలవిస్తుంది తెలుసా, 10వ అధ్యాయము 2వ వచనంలో ఆయన వారిని ఎలా పంపే చెప్పండి, దయ్యమును వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైనటువంటి స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. పరిచయం దగ్గర మనం ఎక్కువ చెప్పుకుని నేను చెప్పడానికి ఇష్టపడను. ఒకసారి పాస్టర్ గారు ఇట్లానే ఎక్కడో ఒక చోటకి మేము వెళ్ళాము, ప్రార్థన చేయడానికి వెళ్ళాము. ప్రార్థన చేయడానికి వెళితే ఆమె కుర్చీలో ఉంది. కుర్చీలో కూర్చున్నటువంటి ఆమె పాస్టర్ గారు గుర్తుందో లేదు నాకే తెలియదు, కానీ నాకు బాగా గుర్తు. ఆ కుర్చీలో కూర్చొని ఉంది. కుర్చీలో కూర్చొని బాగట్లేదని చెప్పి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆ కుర్చీ నుండి ఆమె కింద పడింది. తర్వాత వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆమె లేచి నడవటానికి కూడా చాలా కష్టపడేదంట. ఇక ఆ రోజు లేచి ఆమె నడిచింది. కారణం ఏంటి? దేవుడు ఇచ్చిన అధికారం. ఇంకొక రాజమండ్రి ఒకసారి మీటింగ్కి వెళ్ళాం. నేను వాకింగ్ చెప్పేసాను. వాకింగ్ చెప్పిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేశారు. పాస్టర్ గారు ప్రార్థన చేసి మేమందరం మళ్ళీ వచ్చేసాం. మళ్ళా సంవత్సరం తర్వాత వెళ్ళాము. ఎందుకు ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆమె వచ్చింది. ఆమె వచ్చి పాస్టర్ గారితో మాట్లాడి నేను మర్చిపోయాం సార్కి, అమ్మ మీరు అప్పుడు నాకు ప్రార్థన చేశారు, అప్పుడు నాకు సరి కళ్ళు కనపడేవి కాదు, రేచి ఇక్కడ ఉండే ఇప్పుడు నాకు చక్కగా చాలా స్పష్టంగా తేటగా కనపడుతుంది. ఎందుకు అంటే పాస్టర్ గారిలో గొప్పతనమా? కాదు. ఎవరి గొప్పతనం అది? దేవుడు ఆత్మీయ అధికారం ఇచ్చాడు, నీకు నాకు అధికారం ఇచ్చాడు. మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మనం వెళ్ళాలి. మనం వెళ్ళి ఎవరైనా అడిగినా కానీ సిగ్గుపడకుండా ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు అని మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ చూడండి, బైబిల్లో మీరు గమనించినట్లయితే ఈ యొక్క అపోస్తలులు దీని గురించి ఏమన్నారు తెలుసా? అసలు ఎంత అద్భుతమైన మాట. అన్యులు ఏమన్నారంటే, ఇదిగో లోకమును తల్ల క్రిందులు చేయవారు
ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. లోకాన్ని తలకది దేనిక చెప్పండి. ఎవరు చేస్తారు? ఎవరు తెలుసా? ఎవరైతే దేవుని యొక్క అధికారం కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క శక్తి కలిగి ఉన్నారో వారు లోకాన్ని ఏం చేస్తారంటే తలక్రిందులు చేస్తారు. దేవుడిచ్చిన అధికారముతో, దేవుడిచ్చినటువంటి శక్తితో వారు గొప్ప కార్యములు చేస్తారు. కనుక మీరు అయ్యో మేము వెళ్ళలేమని మీరు అనవద్దు. రైట్, వెళ్ళండి, సత్య స్వార్థ ప్రకటించండి. రెండవదిగా అవసరతతో ప్రార్థించినమ్మా ప్రార్థన చేస్తాం అని చెప్పండి. ఎందుకు తెలుసా? మనందరూ ఏముంది తెలుసా? ఏముంది? దేవుడిచ్చిన అధికారం. ఏ అధికారం చెప్పండి? అది ఏ అధికారము? దయ్యములు వెళ్ళగొట్టేటువంటి అధికారం. ఏ అధికారము? రోగులు బాగు చేసేటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకొక అధికారం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రక్కనే పండుకునే వారు కొంచెం వరకు అట్లా లేమని డిస్టర్బ్. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన ఏమన్నాడు ఇక్కడ చూడండి. పౌలు ఏమంటున్నాడు? కట్టుటకే దేవుడు నాకు అధికారం ఇచ్చాడు అంటున్నాడు. అక్కడేమో బాగు చేయడానికి ఇచ్చాడు అధికారము. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన అధికారం ఏంటి తెలుసా? మనకి దేవుడిచ్చిన అధికారము ఇతరులను కట్టేది. కట్టడం అంటే అర్థం ఏంటి? కట్టుట అంటే అర్థం ఏంటి తెలుసా? వారికి క్షేమాభివృద్ధి కలుగు చేయట, వారికి మేలు చేయట. పడగొట్టడం అందరూ చేస్తారు కదా. మన పని ఏంటి తెలుసా? దేవుడు మనకు అధికారం ఇచ్చినందుకు ఆయన ఇచ్చిన ఆత్మీయ అధికారం ఏంటంటే మన మాటతో కూడా కడతాం కదా. కొంతమంది అన్న నీ మాటలు ఏంటి? నీ మాటలు వింటుంటే నాకు బలం వస్తుంది, నీ మాటలు వింటుంటే నాకు సంతోషం కలుగుతుంది, నీ మాటలు వింటుంటే నాకు ఆదరణ కలుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే మాటలతోనే జనాలు చంపేస్తారు కదా. అలాగే చెప్పండి, మనం చంపేవారం కాదు. ఎవరో చెప్పండి, మనం ఎవరిని? మీరు ఊరు ఏం చెప్పట్లేదు, భాష గారు ఏందో చెప్పుకుంటున్నారు. ఇంటికి నేను నీకు అర్థమయ్యే తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్లో చెప్తున్నాను. తెలుగులో చెప్తున్నా. మనము ఏంటంటే మనము పడగొట్టేవాడు కాదు, మన మాటల ద్వారా మనం చంపేవాడు కాదు. కొంతమంది మాటలు ఎక్కడ తెలుసా? ఇక బాగా మర్చిపోకుండా మూలుగులకు వెళ్ళి మనం బాగా గాయపరిస్తే అదే మాట కొంతమంది తలుసుకొని కొంతమంది ఇదైపోతారు. అలాంటి మాటలు మనం మాట్లాడచ్చు. అంటారు కదా, కత్తిపోటు కన్నా చాలా బలంగా ఉంటాయి, పదులుగా ఉంటాయి అంట. అలాంటి మాటలు కాదు మనం ఇతరులు కట్టే మాటలు. ఒకవేళ నీ కోపంగా కానీ మందిరానికి వచ్చినప్పుడు నీ పొరుగు వారిని ఏం చేయాలంటే నీ మాటతో కట్టాలి. దేవుడు మేలు చేస్తాడు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తానమ్మా, నీకు మేలు చేస్తానని ఆ మాటలతో మనం కట్టినప్పుడు ఆదరణకరమైన వాక్కులు మనము చెప్పినప్పుడు ఏమవుతుంది తెలుసా? అవి ఇతరుల జీవితాలను బాగు చేస్తున్నాయి. అందుకని ఇక్కడ ఏమన్నా తెలుసు, పౌలు అంటున్నాడు వాళ్ళందరూ కొరింథీ సంఘం ఎలాంటి సంఘం తెలుసా? శరీరానుసారమైన సంఘం. వాళ్ళు మందిరంలోకి వస్తారు కానీ మందిరంలోకి వచ్చిన వాక్యం వినరు. ఇదిగో అందుకనే 16 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క సమస్య. కొరింథీ సంఘంలో భయంకరమైన సమస్యలు. ఒకళ్ళు అంటారు నేను భాషలో బాగా మాట్లాడతాను అంటారు, ఇంకొకళ్ళు ఏమంటారంటే ఇదిగో నీ మీద నేను కోర్టుకి వెళ్తాను అంటారు. బైబిల్లో ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటిది భయంకరమైన లోకంలో లేనిది ఎక్కడ తెలుసా? కొరింథీ సంఘంలో ఉంది. ఇంకొకళ్ళు అంటారు విగ్రహాత్మకమైన ఆహారం తింటానంటారు. మరి అలాంటి వారికి అందరికి ఉత్తరం రాస్తూ 2వ కొరింథీ పత్రికలు అంటాడు, ఇదిగో వీటన్నిటిని బట్టి మిమ్మల్ని దండించవచ్చు, వీటన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించవచ్చు. నేను అంటాడు నేను బెత్తముతో వస్తాను జాగ్రత్త అంటాడు. బెత్తముతో వచ్చినా కానీ ఆ బెత్తము యొక్క ఉద్దేశం కూడా ఏంటి తెలుసా? మిమ్మల్ని కట్టడానికే నేను వస్తున్నాను అని చెప్తాడు. కనుక దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేసుకోండి. ఏమని తెలుసా? ప్రభువా నన్ను కట్టే వ్యక్తిగా చేయని ప్రార్థన చేస్తాను, అడగొట్టే వ్యక్తిగా కాదు ప్రభువా కదా. మనం బుల్డోజర్గా ఉండకూడదు. బుల్డోజరేనా పడగొట్టేదని ఏమంటారు? అదేనా? డు నాట్ బికమ్ ఎ బుల్డోజర్ కదా. యూ మస్ట్ బికమ్ ఎ మేసన్. మేసన్ అంటే కట్టేవాడు కదా. యూ మస్ట్ బికమ్ ఎ బిల్డర్, నాట్ ఎ బుల్డోజర్. యూ మస్ట్ బికమ్ ఎ బిల్డర్. నువ్వు కట్టేవాడిగా ఉండాలి, అంతేగాని పడగొట్టేవాడిగా ఉంటానికి వీలేదు. నీ మాట ద్వారా కట్టి
ఆ కట్టేటువంటి అధికారం మన మాటలో శక్తి ఉంది, మన మాటలో జీవం ఉన్నది. కాబట్టి ఈ మాట ద్వారా కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడే మనం చాలా భయంకరమైనటువంటి, చెప్పిన కదా, కత్తి కంటే పొందిన మాటలు మాట్లాడతాము. అలా కాదు, దేవుని బిడ్డగా మీరు కట్టాలి అని దేవుని యొక్క వాక్యం వస్తుంది. కనుక నువ్వు లోకంలోకి వెళ్ళేటప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? నీకు ఏమిచ్చాడు? ఆయన అధికారం ఇచ్చాడు. అధికారం ఉద్దేశం ఏంటి తెలుసా? దయ్యములు వెళ్ళబెట్టే అధికారము. అధికారం యొక్క ఉద్దేశం ఏంటంటే రోగులు బాగు చేసేటువంటి అధికారము, ఆత్మలో నశించిన వారికి దేవుని యొక్క వాక్కుని ప్రకటించేటువంటి అధికారము. ఇక రెండవదిగా మరి వెళ్ళేటప్పుడు మనం వట్టివారము కాదని చెప్పాను, అంటే అధికారం కలిగిన వారు. రెండవదిగా మన ఒంటరి వారం కూడా కాదు కదా. ఏమన్నాడు కింద యేసయ్య ఏమన్నాడు చూడండి, ఈ యొక్క 28 చివరి వచనంలో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనమని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు కూడా ఉన్నాను. రెండవదిగా మన ఒంటరి వారం కూడా కాదు, మనతో యేసయ్య వస్తాడు ఎక్కడికి వెళ్ళినప్పుడు. రెండవదిగా అధికారం ఉన్నది. రెండవదిగా ఆయన యొక్క సన్నిధి మనకు పెన్నిదిగా, ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా వస్తుంది, ఒంటరి వారం కాదు. అందుకనే ఇప్పుడు వీళ్ళు చూడండి, ఒక మాట గమనించిన అపోస్తల కార్యక్రమం రండి. అపోస్తల కార్యక్రమము 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని, ముందు యేసుతో ఉన్నారు వీళ్ళు, మరి ఇప్పుడు యేసే వాళ్ళతో కదా. ఏం చేశాడు? ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని పుట్టుకుంటూ వాడిని బాగు చేసే పేతురు యోహానులు. ఈ లోకం చూడండి, లోకం ఎలా ఉంటుందో తెలుసా? మేలు చేసిన ఒప్పుకోదు లోకం కదా. యేసునామములో అద్భుతాలు జరిగినా ఒప్పుకోదు లోకం, వ్యక్తి రక్షించబడ్డా ఒప్పుకోదు. ఈ లోకం ఎలాంటిది? ఇక్కడ వీళ్ళు అదే అడుగుతున్నారు. త్రాగుబోతుగా వాడు ఎంత బ్రతికి ఎంత నష్టం చేసి నాశనం చేసినా కానీ లోకానికి ఇష్టమే. కానీ యేసుక్రీస్తు ద్వారా తన జీవితాన్ని మార్చుకొని సన్మార్గములో, రక్షణ మార్గంలో నడుస్తుంటే మాత్రం లోకం దానికి ఏం చేయదు, అంగీకరించదు. లోకం దాన్ని ఒప్పుకోదు. ఇక్కడ పేతురు యోహానులు పాపం ఎవరు ఆ భిక్షమడుకుంటూ పుట్టుకుంటూ వాడు భిక్షమడుకుంటూ ఉంటే, ఇదిగో నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అని చెప్తే వాడు లేచి నడిస్తే ఏం చేశారు? వాళ్ళందరూ సంతోషించాలా? చెప్పండి, సంతోషించాలా లేకపోతే బాధపడాలా? వీళ్ళు సంతోషించకుండా పేతురు యోహానుల మీద ఇచ్చేసారు. ఈ రోజుల్లో మరి అదే జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మనము మంచి జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు మనం సంతోషించాలి. నువ్వు దుష్టుడిగా, దుర్మార్గుడిగా, తాగుబోతుగా, దొంగగా, వ్యభిచారిగా ఉండి లోకానికి చెడు, లోకానికి పీడగా, లోకానికి చూడండి సమాజానికి పీడగా నువ్వు ఇదిగా ఉన్నప్పుడు సమాజం సంతోషిస్తుంది. కానీ మరి ఒక వ్యక్తి మారి పరివర్తన చెంది సన్మార్గములో, యేసయ్య మార్గంలో నడుస్తుంటే సమాజం ఒప్పుకోట్ల, అంగీకరించట్లా. వేదన పిల్లరా జాగ్రత్తగా గమనించండి. అందుకని ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏం చేస్తారంటే, వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు యేసుతో ఉన్నటువంటి వారు. అందుకని మనం యేసుతో ఉంటే యేసే మనతో ఉంటాడు. యేసే అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను అంటాడు కదా. ఈ కొత్త నిబంధన అంతట్లో మనం చూస్తాము. యేసయ్య తోడు అంటే మనకు గుర్తొచ్చేటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యోసేపు. యెహోవా యోసేపునకు తోడైందని కనుక అతడు చేయదంతయు ఏమవుతుందంట? సఫలమవుతుండెను. అతడు చేయదంతా ఏమవుతుంది చెప్పండి? సఫలమవుతుందంట. దేవుని తోడు మనకుంటే జాగ్రత్తగా గమనించండి. దేవుని తోడు మనకుంటే ఏమవుతుంది? పట్టిందల్లో బంగారం అవుతుంది. అట్లా మీరు అలా ప్రార్థన చేయబట్టండి, మన సఫలం అవుతుంది. అలా ఒక ఆయన మనలాంటి ఒక ఆయన ఎట్లా అనుకున్నాడంటే, నేను పట్టిందల్లో బంగారం కావాలనుకున్నాడంట. అత్యాశపడు కదా.
పట్టిందల్లా బంగారం కావాలనుకుంటే మొత్తానికి అక్కడికి వెళ్ళినా కానీ పట్టుకున్నదంతా బంగారం. రాయి పట్టుకుంటే బంగారం అయింది, రైట్? అన్నీ ఏది పట్టుకున్నా కానీ బంగారం అయిపోయిందంట. సరేనని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని గ్లాస్తో నీళ్ళు ఇవ్వమంటే గ్లాస్ పట్టుకుంటే గ్లాసు బంగారం అయింది, గ్లాసులో నీళ్ళు కూడా బంగారం అయింది. ఇక అప్పుడు వాళ్ళ అమ్మాయితో అన్నాడంట, అర్థమైపోయింది ఆయనకి. అమ్మో ఇక అర్థమైపోయి, అమ్మా నువ్వు నా దగ్గర రాబాకమ్మా, నువ్వు నా కూతురు నిన్ను పట్టుకుంటే నువ్వు కూడా బంగారం అయిపోతావు. చూడండి, అత్యాశ కొన్నిసార్లు అలా కాదు. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే అర్థం ఏంటంటే ఆయన మన కార్యాలను సఫలం చేస్తాడు. యోసేపు ఒంటరిగా ఉన్నాడు. యోసేపు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఐగుప్తులో ఎవరు తోడు లేదు. ఆయన పరాయి దేశస్థుడు, బానిసగా ఉన్నాడు, పని మనిషిగా ఉన్నాడు, ఒంటరిగా ఒకే వ్యక్తి ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరి యోసేపు ఆ పరాయి దేశంలో వర్ధిల్లటానికి గల కారణం తెలుసా? యెహోవా యోసేపునకు కదా. ఇంకోటి, ఈమె సరే బాగానే ఉంది, ఇంట్లో అంతా బాగానే ఉంది, ఎక్కడో ఒక మంచి ఇంట్లో పడ్డారనుకుంటే ఆ యొక్క యజమానురాలు కన్ను ఈయన మీద పడదు, చెడు చూపు ఈయన మీద పడదు. ఈయన మీద పడి ఏం చేసిందంటే ఈయన్ని పాపానికి ప్రేరేపించినప్పుడు యోసేపు నీతిమంతుడు, యోసేపు పరిశుద్ధుడైనటువంటి యవనస్తుడు, పాపము నుంచి పారిపోయినటువంటి వాడు, పాపం వెంట పడ్డవాడు కాదు, పాపము నుంచి దూరంగా పారిపోయినటువంటి వాడు. మరి పారిపోయినందుకు ఆయనకు వచ్చినటువంటి బహుమానం ఏంటి చెప్పండి? ఏంటి? చెరసాలలో పడేస్తే అక్కడేమని తెలుసా? చెరసాల అధిపతికి కూడా అంట యోసేపు మీద కటాక్షం కలిగింది. ఈ మాట చదవండి ఒకసారి. అది ఆదికాండము చూడతారు కదండి, 39వ అధ్యాయము 23వ వచనము. యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాడు కదా. చెరసాల అధిపతి కూడా చూశాడు. వీడేదో ప్రత్యేకమైన వాడు లేకున్నాడు, వీడేదో మామూలుడు కాదు, ఐగుప్తీయుడు ఎటు కాదు, హెబ్రీయుడు, వీడేదో ప్రత్యేకమైన వాడు లాగున్నాడు. ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇదిగో ఈయన దేవుడు ఇతనికి తోడుగా, ఇతడు ఒంటరి వాడు కాదు, ఈయన దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు అని చెప్పి అంతా కూడా ఏమన్నా తెలుసా, అంతా ఈయనకు అప్పగించేశాడట. తోడుగా ఉన్నాడని చూసి ఆయన మీద కటాక్షం అంటే ఫేవర్, ఆయన యొక్క చెరసాల యొక్క అధిపతి యొక్క అనుగ్రహము ఆయన మీదకి వచ్చింది. ఇక్కడ కింద అంటున్నాడు, మరి ఆయన చేయని యావత్తు సఫలం అవడానికి గల కారణం చెప్పండి, యెహోవా అతనికి. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మనం వెళ్ళేటప్పుడు మనం మొట్టమొదటిగా వట్టివారము కాదు. సవతి వట్టివారు కాదంటే రాష్ట్ర గారు మీరు డబ్బులు ఏమైనా ఇచ్చారేమో అనుకోకండి, నేను డబ్బులు కాకపోతే దేవుడు ఏమి ఇస్తాడు తెలుసా? తన ఆత్మీయ అధికారం ఇస్తాడు. అదొక దేవుడు తన ఆత్మీయ అధికారం. మరి నువ్వు మామూలు విశ్వాసి కావచ్చు, ఒక సామాన్యమైన సాధారణమైన విశ్వాసి కావచ్చు, కాకుండా వాళ్ళు అన్నిసార్లు మేము అందుబాటులో ఉండకపోవచ్చు. నేను పాస్టర్ గారు కొన్నిసార్లు ప్రార్థన ఫోన్లో చేస్తున్నాను, కానీ నేను విశ్వాసంతో వారి మీద చేయించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి స్వస్థత జరిగితే దేవుడి మందిరానికి తీసుకెళ్ళండి. మీరు అక్కడ సంఘం పెట్టబకండి, ఓకే? దేవుని మందిరానికి తీసుకొచ్చి వారిని ఏం చేయాలంటే ప్రభువులోకి మనం నడిపిస్తాడు. అధికారము దేవుడు ఇచ్చాడు. నీ చేతిలో ఏమవుతుంది తెలిసి అధికారము నీ చేతిలోని ప్రవహించి నీ చేతిలోని అవతల వ్యక్తి యొక్క దేహంలోకి వెళ్తుంది. అతడు బాగుపడతాడు. అవతల యొక్క వ్యక్తి యొక్క దేహంలోకి వెళ్ళి అతనిలో ఉన్నటువంటి దయ్యము వెళ్ళిపోతుంది. అట్టి అధికారం దేవుడు ఇచ్చాడు. శిష్యులు ఎక్కడికి వెళ్ళి శిష్యులు చెప్పాలి, ఏమన్నా తెలుసా? అయ్యా నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయినాయ్యా, నేను ప్రార్థన చేస్తే రోగులు బాగుపడుతున్నారని సంతోషంగా చెప్తే యేసయ్య కూడా సంతోషించి అంతకన్నా ముఖ్యమైన జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడ్డవి, అందుకు సంతోషించండి. అధికారము లోకంలో మనం అధికారంతో వెళ్ళి ఏం చేస్తామంటే వారికి ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం వెళ్ళేటప్పుడు ఎవరు కాదు, వంచే వారము, రైట్? వట్టి వారం ఏమీ లేని వారం కాదు. మనకి ఏమీ లేదంటే ఎప్పుడు మనకు డబ్బులు తప్పే గుర్తురావు కదా, డబ్బులు తప్పే గుర్తురావు. ఎదుర్కొంటారా? చాలా మంది సేవకులు
ఏమీ లేకుండా సేవకు వస్తారు. మరి దేవుడు ఇచ్చిన ఆత్మీయ అధికారంతో అనేక ఆత్మలు రక్షిస్తారు. రక్షించి ఏం చేస్తారంటే ఆర్థికంగా ధనవంతులు అవుతారు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మీయంగా కూడా ధనవంతులు. కనుక మీరు ఏమి అధైర్యపడకుండా ఎవరిని అడిగితే మేము అందుబాటులో లేకపోతే, అందుబాటులో ఉంటే ఫోన్లో అప్పుడప్పుడు రవి పాలకొండ రవి ప్రత్యేకంగా దయ్యాల కోసం పాస్టర్గా చేస్తే ప్రార్థన చేస్తారు, ఫోన్ చేశాడు మరి రైట్. అంటే దేవుడు ప్రత్యేకమైన వరం ఇచ్చాడు కాబట్టి చేస్తారు. కానీ దేవుడు మీకు కూడా అధికారం ఇచ్చాడు కాబట్టి మీరు ప్రార్థించాలి. రెండవదిగా మీరు వెళ్ళేటప్పుడు మీరు ఒంటరి వారు కాదు, దేవుడు మనకి తోడున్నాడు కదా. దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. యేసయ్య వెళ్ళిపోయాడు. యేసయ్య వెళుతూ వెళుతూ తన ఆత్మను మీతో తన ఆత్మను మనతో ఉంచాడు. అందుకని పరిశుద్ధాత్మల గురించి యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. 18 అనుకుంటా ఒకసారి చదవండి. నేను బైబిల్ మూసేసాను త్వరగా. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకమును మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త వచ్చును, ఆయన మీలోను మీతోను నివసించును అనే మాట ఉంది కదా. నేను తండ్రిని వేడుకొచ్చున్నాను, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండినట్లు ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపును. యేసయ్య వెళ్ళిపోతుంటే ముగిస్తున్నా. 10 మంది నా వైపు ఎట్లా చూస్తున్నారు, అయ్యగారు ఒకటైంది ఇంటికి మీరు గడియారం ఎప్పుడు చూడాలంటే వచ్చేటప్పుడు చూడాలి, వెళ్ళేటప్పుడు చూడాలి గడియారం రైట్. ఏంటంటే మీ యొద్దకు వేరొక ఆదరణకర్త అంటే పారాక్లిటస్ అంటే సమ్మన్ హూ ఇస్ కాల్డ్ టు బి అలాంగ్ సైడ్, మీతో ఉండటానికి మీలో ఉండటానికి యేసయ్య తన ఆత్మను ఈ లోకంలోకి పంపించాడు. అక్కడేమో తెలుసా, ఆయన మీ వద్ద ఎల్లప్పుడూ ఉండునంటాడు కదా. ఆయన మనతో ఉన్నాడు కనుక దేవుడులారా ఆ పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు కాబట్టి మనం లోకంలోకి వెళదాం. వెళ్ళటానికి తెచ్చే ఇది ఇక్కడ యేసయ్య ఇచ్చిన 2 ప్రోత్సాహకాలు తెలుసా. ఒకటి అధికారము, రెండవది ఆయన సన్నిధి. ఆయన అధికారము, ఆయన సన్నిధి రైట్. ఆ 2 ఉన్నాయి కాబట్టి మనం లోకంలోకి వెళ్ళాలి. లోకంలోకి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ద్వారా అనేక మంది రక్షించబడతారు. ఇప్పుడు చూడండి, మీరు ఎవరన్నా వచ్చి మీరు చేసి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా వచ్చి అమ్మ మీరు ప్రార్థన చేస్తే నాకు తగ్గిందంటే మీకు అంత సంతోషం జరుగుతుంది. సంతోషం ఉండదా? లేకపోతే ఇంక రాబాకు నేను ప్రార్థన చేయనట్టు అంటే అది లేదు. ఇంకేం చేస్తాడు సార్ మీకు ప్రోత్సాహం మళ్ళా చేస్తాడు. ఎందుకు? ఆ తగ్గటానికి గల కారణం తెలుసా, దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. దేవుడు నువ్వు వంటవాడు కాదు కనుక దేవుడులారా మనము దేవుడు ఇచ్చినటువంటి అధికారంతో లోకానికి పడదా. దేవుని యొక్క సన్నిధిని మనతో తీసుకుని లోకానికి వెళ్ళి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి. ఇప్పుడు మేము ఒరిస్సా అటు ఇటు వెళ్తుంది, ఎందుకంటే సర్వలోకానికి విదేశాలు వెళ్ళకపోయినా కనీసం మన దేశంలో అన్నా మనము అక్కడక్కడ ఏంటి బైబిల్ తరగతులు పెట్టి స్వార్థ గుడికలు పెట్టి ఏంటి దేవుని యొక్క వాక్యం వినిపించాలన్నది మా కోరిక, మా ప్రార్థన, మా యొక్క ఆకాంక్ష. అందుకని వెళ్తున్నాం. డబ్బులు పెట్టుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క స్వార్థ వెళ్ళాలి. అందుకని మనం కూడా వెళదాం. మనం వెళ్ళగలిగిన స్థలాలకు మనం వెళదాం. ఎవరి దగ్గరికి మనం వెళ్ళగల మన దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాము. ఆయన అధికారం మనకున్నది, ఆయన యొక్క సన్నిధి మనతో ఉన్నది కనుక మనం వెళ్ళి సహోదరులను సమస్త దేవులను శిష్యులుగా చేస్తాం. మన యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయండి.